హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, రాగి పిండి అండి. దీన్ని సర్వపిండి అని కూడా అంటామండి. ఇక ఒక కప్పు పాలండి, 6 స్పూన్స్ గగ్గరి కూరండి, అంటే దాదాపుగా 50 గ్రాములు అలా ఉండొచ్చండి గగ్గరి. ఘీ అండి, ఇక బొంబాయి రవ్వ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం రాగి లడ్డూస్ తయారు చేద్దామండి. మా వీడియోని తిలకించండి. 2 స్పూన్స్ రవ్వని 1 స్పూన్ ఘీతో ఈ విధంగా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నామండి. ఒక నిమిషం పాటు ఈ విధంగా ఘీతో ఫ్రై చేస్తే చాలా చక్కగా కలర్ఫుల్గా స్మెల్గా బాగుంటుందండి రవ్వని. ఇక రవ్వని వేరే ప్లేట్లో యాడ్ చేసుకున్నామండి. అదే ప్యాన్లో మళ్ళీ 1 స్పూన్ ఘీ యాడ్ చేసామండి. ఇక 1 కప్పు రాగి పిండినండి, అదే సర్వపిండి అండి, అందులో యాడ్ చేసామండి. లో ఫ్లేమ్ మీద ఘీతో, మరి కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఘీ, లేదంటే 1 స్పూన్ ఘీతోనే ఫ్రై చేయొచ్చండి. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పిండిని ఫ్రై చేసామండి. ఇలా కలర్ఫుల్గా తయారైందండి మన రాగి పిండి. ఇక నెక్స్ట్ మన గగ్గరి కూరండి, 6 టేబుల్ స్పూన్ ఉంటుందండి. దాదాపుగా 50 గ్రాములు గగ్గరి అనుకుంటారండి, 50 గ్రాములు ఉంటుందండి. 6 టేబుల్ స్పూన్స్ అండి. ఈ కూరని ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న రాగి పిండిలో యాడ్ చేసి 1 నిమిషం పాటు ఈ గగ్గరిని కూడా ఫ్రై చేద్దామండి. ఇక నెక్స్ట్ గగ్గరి కూడా కలిసిపోయిందండి రాగి పిండిలో. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. గగ్గరి, బొంబాయి రవ్వ, రాగి పిండి ఘీతో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఏదైనా కొద్దిపాటి ఉండల్లాగా మనం తురిమినా కూడా గగ్గరి ఉండలు కడుతుంది కదండి, అదంతా ఈ విధంగా స్మాష్ చేసేసి ఇలా పిండిలాగా తయారు చేసుకున్నామండి. మిశ్రమం ఈ విధంగా తయారైందండి. ఇక ఇందులో మనం 1 కప్పు పాలని కాచి చల్లార్చి పక్కన పెట్టాం కదండి, ఆ పాలని కొద్దిగా యాడ్ చేస్తూ ఉండల్లాగా, అదేనండి లడ్డుల్లాగా చుట్టుకుందామండి. పాలు వేడిగా లేకుండా చల్లారితే మంచిదండి. ఇలా కొద్దిగా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి ఉండలు చుట్టేద్దామండి. మనం లడ్డూస్ లాగా ఈ విధంగా తయారయ్యాయండి మన రాగి లడ్డూస్. 1 కప్పు రాగి పిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 100 గ్రాముల బెల్లం, 1/2 కప్ పాలు సరిపోయాయండి. కాచి చల్లార్చిన పాలు. కావాలంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి, వద్దనుకుంటే మానేయొచ్చండి. మేము కొద్దిగా యాడ్ చేసామండి. ఈ విధంగా ఉండలు చుట్టేసామండి. మన రాగి లడ్డూస్ తయారైపోయాయండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ రాగి లడ్డూస్ని తయారు చేసామండి. కావాలనుకుంటే మరి కాస్త క్వాంటిటీ పెంచుకోవచ్చండి. మా వ్యూవర్స్ కోసం ఇలా సింపుల్ మెథడ్తో తయారు చేసామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. బై అండి.